ముఖ్యంగా ప్రతిపక్షాలు అసెంబ్లీలోకి రానప్పుడు వీరి బాధ్యత ఇంకా ఎక్కువగా పెరుగుతుందని వారు కూడా గ్రహించాల్సిన అవసరం. సార్ మీరు ఈ టాపిక్ తీసుకొచ్చారు కానీ పవన్ కళ్యాణ్ గారు మహిళా రక్షణపై పవన్ కళ్యాణ్ గారు మొన్న కొన్ని కామెంట్స్ చేశారు సార్. ఏపీలో మహిళలకు రక్షణ కనువవుతుంది అని. అంటే ప్రభుత్వంలో ఉండి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏం జరుగుతుందో హాస్టల్లో విద్యార్థులపై వేధింపులు జరుగుతున్నాయని చెప్పి బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిన ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఎలా చూడాలి సార్ దీన్ని? అంటే వారు లా అండ్ ఆర్డర్ గురించి కూడా ఇంతకుముందు మాట్లాడారు. అంటే మేము ఆ మంత్రిత్వ బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని గారు ఆయన ఒకసారి వ్యాఖ్యానించినట్టు చూసాం. ఐ థింక్ పిఠాపురంలో కానీ ఎక్కడో మాట్లాడుతున్నట్టు. సో ఈ విధంగా మహిళల మీద జరిగే అన్యాయాలు, అత్యాచారాలు వీటిని అందరూ ఖండించాలి. ఎందుకంటే దేశంలో చూస్తేనే ఈ సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా దాన్ని ఎక్కడో చోట నియంత్రించాలి. ఎందుకంటే ఈ డ్రగ్స్ ప్రభావం పెరిగిపోతుంది. మనం చూసాం విశాఖపట్నంలో ఎవరో కొంతమంది దుండగులు పోలీసుల్ని కొట్టిన విజువల్స్ కొన్ని చూసాం మనం. డ్రగ్స్ ది మరి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామన్న ఒక పద్ధతిలో మనం ఉన్నప్పుడు మరి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఈ బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా పెరిగిపోవడం వల్ల దానివల్ల కూడా ఈ ప్రభావం పెరుగుతుంది. కాబట్టి ఎవరో ఒకరు ప్రశ్నించాలి దీని గురించి. ఎందుకంటే పిల్లలు, మహిళలు మరియు వృద్ధులు, తర్వాత వచ్చేసి దివ్యాంగులు, వీరి మీద ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు స్వయంగా వారు కొన్ని చేసుకోలేకపోతారు. సో దానికి ప్రభుత్వం భరోసాగా ఉండాలి, బాధ్యతగా ఇవ్వాలి. కాబట్టి మధ్య మధ్యలో ఇలాంటి చురకలు, ఇలాంటి కామెంట్స్ అన్నవి కూడా చాలా అవసరం. అప్పుడే ఏమవుతుందంటే మంత్రిత్వ శాఖలు జాగ్రత్తగా పనిచేసే అవకాశం ఉంటుంది. సో గవర్నమెంట్ యొక్క బాధ్యత మహిళలకు, ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు, దివ్యాంగులకు ప్రొటెక్షన్ ఇవ్వడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఆ సందర్భంగా వారు మాట్లాడుంటే ఖచ్చితంగా అభినందించాలి వారిని. అంటే జరుగుతున్న పరిస్థితుల్లో నేను కూటమిలో ఉన్నాను కదా, నా బాధ్యత కాదు, ఆ సంబంధిత మంత్రిత్వ విభాగ బాధ్యత అన్నది. ఎందుకంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన కావచ్చు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నది మనకు రాజ్యాంగంలో ఎక్కడ ఉండకపోవచ్చు, కానీ ఒక బాధ్యత ఉన్న, అంటే మిగతా మంత్రులతో కంపేర్ చేస్తే డిప్యూటీ సీఎం అన్నది సీఎం తర్వాత ఉన్నది. సో వారు ఆ విధమైన ధోరణిలో వారు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వారు ప్రశ్నిస్తే వారికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత సంబంధిత మంత్రులకు కూడా ఉందన్నది మనం తెలుసుకోవాలి. సార్ ఈరోజు కూటమి అంశం చూసుకుంటే ఓకే, జగన్మోహన్ రెడ్డి